వేదికలను కంచిన పెద్దలారా, ఇదే హాల్లో నేను ఎంఫిల్ పరీక్ష రాశా, బాగా గుర్తు. చిరకాల మిత్రుడు నందిని సిద్ధారెడ్డి వాళ్ళ ఇక్కడికి రావడం నాకు మరీ సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళంతటా వాళ్ళుగా, అఫ్కోర్స్ పెద్దవాళ్ళు గైడెన్స్ తోటి ఈ విధంగా చేయాలని సంకల్పించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఐఎమ్ ఆల్సో రిటైర్డ్ లెక్చరర్ కాబట్టి ఈ విధమైనటువంటి నెలలా తప్పనిసరిగా చేయమని సూచన ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు మరీ అభినందనీయులు. జనవరి నెలలో బృహత్తరమైన కార్యక్రమం ఏదో చేయాలి అని అనుకుంటున్నటువంటి చింతకింది కాసిం గారికి నేను ఒక సూచన ఇస్తున్నా. ఆ బృహత్తర కార్యక్రమం ఏదో కనుక మీరు తలపెడితే మొట్టమొదటి కార్యక్రమానికి నేనే స్పాన్సర్షిప్ చేస్తాను. అది కూడా చెప్తున్నా. అంటే కార్యక్రమాలు నాటకాలు అంటే నాకెంతగా తపన ఉందో అర్థం చేసుకోండి మిత్రులారా. ఇంకా ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ వైనిస్ట్ కూడా చాలా బిజీ మ్యాన్, నేను బిజియెస్ట్ మ్యాన్ అయినా కూడా అది ఇప్పటికి నవ్వారు. క్లాసుల్లో మామూలుగా ఉపన్యాసాలు చెప్పడం అవన్నీ మామూలుగానే ఉంటాయి. ఇది ఎవరిదో చెప్పండి. ఇప్పుడే విప్లవ సాహిత్యం ఎవరు మాట్లాడారు కదా. అధికార మదోన్మత్తుడు అంధకార చక్రవర్తి పాలించను రాజ్యమును కత్తులు చూపిన దారిని ఎవరిది తెలియదు. కానడా మీరు ఎవరినైనా మర్చిపోకండి, వదిలేయండి, జేబులో పెట్టుకోండి, కానీ జాషువాను మర్చిపోదు. మరి నా స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో లేరో, ఉండడానికి వీల్లేదు. 18 ఏళ్ళైంది రిటైర్ అయ్యి. వాడు అన్నాడు, ఇటువంటి పద్యం ఎవడు రాయలేడు, ఊరికే సంకలు గుద్దుకోవడం కాదు, బిరుదులు పెట్టుకోవడం కాదు, ఎంత డేరింగ్ డాషింగ్ అన్నాడు చూడండి. దట్ ఈజ్ జాషువా. కూటికి గుడ్డకు ప్రజలు కొందరవోచునుండ, కూటికి గుడ్డకు ప్రజలు కొందరవోచునుండ, నీటుగా మోటారు బండ్లపై నగదు మూటలతో కలవారి ఓటు భిక్షాటన సాగుచున్నయది. జాగ్రత్త దేశ నివాసులారా, మీ ఓటులు స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్రబౌధములు. ఆదికవి నన్నయ్య దగ్గర నుంచి నిన్నగాక మన చచ్చిపోయిన దాశరథి గారి దాకా ఇటువంటి పద్యం ఉందేమో ఎత్తకండి. పద్యాన్ని చదవాలండి, పాడాలండి అన్నట్టు వీళ్ళందరూ అటు ఉంటే చాలా బాగుండేది. నేను ఇంత స్టేజ్ అనుకోలేదు. పద్యాన్ని చదవాలా సార్, పాడాలా సార్, బాబు అరవకుండా ఉంటే చాలు అన్నట్టు. ఇప్పుడు నాటక పరిస్థితి అదే. కుక్క అటుపోతే మంచిది, అటుపోతే మంచిదంటే కరవకుండా పోతే మంచిదంట. కాబట్టి విద్యార్థులారా, ఈ ఉపన్యాసాలు ఇటువంటి మామూలుగా చెప్పి కొన్ని వేల ఉపన్యాసాలు అయిపోయినాయి. నేననేదండి ఇటువంటిది పెట్టినప్పుడు సాహితీ దుందుభి ఎవరి ఆలోచన బ్రహ్మాండమైనటువంటి, అసలు ఆ పదమే చాలా బాగుంది. దుందుభి అది ఒక రాక్షసుడి పేరు కూడా. అది దుందుభి 4 సంవత్సరం ఉంది, వాయిద్యం ఉంది. కొన్ని వాయిద్య విశేషాలను ఎక్కువగా శ్రీనాథుడు చెప్తాడు యువకండంలో. సరే, ఏదైనా మళ్ళీ నేను ఉపన్యాసం చెబుతున్నాను. కాబట్టి ఈ చింతామణి అనేటువంటిది యాక్చువల్గా ఈ నాటకం నేను కృష్ణుడు కొన్ని 100 ప్రదర్శనలు ఇచ్చా, అర్జునుడు, ధర్మరాజు, భరతుడు, ఇటువంటివన్నీ ఉన్నాయి. బట్ ఇవాళ ఎందుకు వచ్చానంటే దాంట్లో మానవీయ విలువలు, కొన్ని మంచి మాటలు ఎవరు రాశారో, ఎవరు డ్రాఫ్ట్ చేశారో నా మనసుకు నచ్చింది. ఈ భక్త చింతామణి, దీని పేరు చింతామణి కాదు, భక్త చింతామణి అనేటువంటి ఈ నాటకంలో ఈ బిల్వమంగళుడు అనేటువంటి వాడే చివరకు లీలాశకుడుగా మారిపోతాడు. ఆ లీలాశకుడు అనేటువంటి వాడు కృష్ణకర్ణామృతం రాశాడు. మనందరం తెలుగువాడు కాబట్టి చూస్తున్నాం. ఆ కృష్ణకర్ణామృతంలో ఏంటి సారం? అసలు కృష్ణుడు ఎవడు? కృష్ణుని దేవుడిగా చూడాలా, రాజకీయ నాయకుడిగా చూడాలా, భగవంతుడుగా, ఎట్లా ఏమిటి ఉపన్యాసం అయిపోతుంది. ఇదేంటంటే వీడు తల్లి మాట వెనక, తండ్రి మాట వెనక, స్నేహితుడి మాట వెనక
ఒక దరిద్రుడైనటువంటి ఒక స్నేహితుడి మాట విని, అందుకనే చిన్నేశ్వరి ఏమన్నాడు, సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము, ఈ రెండు కావాలి. ఈ రెండు లేవు, పాడైపోతున్నది. అందువల్ల ఏంటంటే ఈ నాటకాల్లో కాళకూరు నారాయణరావు గారు ఆయన 5 నాటకాలు రాశాడు. మధుసేవ, మధుసేవ అంటే తెలుసు కదా, ఆ సేవ, మధుసేవ, మరి పద్మవ్యూహము, వరవిక్రయము, భక్త చింతామణి, ఇంకో నాటకం. ఇవి ఇటువంటి అన్ని సంఘ సంస్కరణ ప్రబోధాత్మకలే. ఇవాళ సంఘము, సంస్కరణ, మంచి ఇవే మాట్లాడుకోవాలి మనం. ఇవాళ సాహిత్యము, నన్నయ్య గారి కవిత్వం శిల్పం అంటే తక్కువ చేస్తున్నాను కాదు, నేను ఎక్కువే చెప్పాను అన్నిటికన్నా. కానీ ఏంటంటే దానికన్నా కూడా వర్తమాన సమాజంలో ఏది పనికొస్తుంది? ఇప్పుడు పద్యం, పద్యం ఏమిటి? అసలు పద్యంతోనే ప్రపంచం పుట్టింది. తల్లి ప్రసవించేటప్పుడు కేకలో కూడా ఒక శృతి ఉంది, వీడు అరిచే దాంట్లో కూడా ఇంకా శృతి ఉంది, నరసమ్మ అరిచే దాంట్లో కూడా శృతి ఉంది. కాబట్టి పద్యం అనేటువంటిది వాడేనాడు కదా, గుడి కూలును నువ్వు పూడును వడి నీళ్లకు చెరువు తెగును వనమును ఖిలమవు చెడనిది పద్యం ఒక్కటే కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. కాబట్టి మిత్రులారా, దీంట్లో మనకి ఒక ముందు 2 మాటలు చెప్పాలి. కాబట్టి వీడు ఎవరి మాట వినకుండా ఒక మిత్రుడు యొక్క మాట విని చింతామణి అనేటువంటి యొక్క వేశ్య యొక్క వలలో తగులుకొని సర్వనాశనం అయిపోయి మొత్తం కులభ్రష్టుడై ధనభ్రష్టుడై అంతా పాడైపోయిన తర్వాత ఆ చింతామణికి ముందు కృష్ణ పరమాత్ముడు కల్లో కనపడి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఆ బిల్వమంగళుని మోసం చేశావు, కాబట్టి ఇవాటి నుంచి నీకు నేను ప్రత్యక్షమైన వేశ్య అయినప్పటికీ కూడా నువ్వు ఇవాటి నుంచి కృష్ణతత్వాన్ని నువ్వు ఆ బిల్వమంగళుడు కలిసి ప్రపంచంలో వ్యాప్తి చేయండి అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ మాట బిల్వమంగళుడికి చెబుతుంది, నీ మొహం నీ కృష్ణుడు కనపడటం ఏందని వాడు మాట్లాడతాడు. కాదు కాదు నిజం ఉంటుంది అన్న తర్వాత సరే ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత నది ఈదుకుంటూ వచ్చి ఒక అర్ధరాత్రి పూట చింతామణి చింతామణి అని పిలుస్తాడు. అంటే కళ్ళు నలుపుకుంటూ చేసి తలుపు తీస్తుంది. ఏంటి ఇప్పుడు వచ్చావు, 3 గంటలైంది, అర్ధరాత్రి, ఇది ఎందుకు వచ్చావంటే నీ మీద వలపు ఆపుకొనలేక అంటాడు. నీ మీద వలపు ఆపుకొనలేక అంటే ఏంటి, నేను అంతటి సౌందర్యవంతున్నా అన్న అంటుంది. అంటే నీ సౌందర్యం నీకు తెలియదు, అయితే ఇక్కడే ఉండు బిలవమంగళ అని చెప్పి లోపలికి పోయి వస్తుంది. వచ్చేప్పటికి ఇలా మారిపోయావేంటి అంటాడు. ఇలా మారిపోయావేంటి అంటాడు. అంటే నేను రోజు ఇప్పుడు నేను మేకప్ చేసుకున్నట్టు మేకప్ చేసుకుని వస్తుంటాను అనమాట. అందువల్ల నా రూపం ఇది కాదు, ఈ రూపము ఇది అంటే అప్పుడు వాడు బా ఇదే నేను స్వరూపము, ఇన్నాళ్ళు నేను నీ వలలో ఇంత భ్రష్టుడనైపోతుంది కదా కథ అని అప్పటి నుంచి వాడిలో ఒక పరివర్తన వచ్చి ఇంకోటి ఏమైందంటే పోతూ పోతూ ఒక మాట అంటుంది. ఏమంటాడు కొద్దిగా 4 కుర్చీలు తిన్నాను. ఏమంటుందంటే విలువమంగళ అది సరే గాని ఈ ఎంగిలికూటిపై నీకింత మమకారం ఎందులకు, ఈ ఎంగిలికూటిపై నీకింత మమకారం ఎందులకు. షాక్ అవుతాడు. ఇక్కడి నుంచి నేను 1 గంట చేస్తా, యాక్చువల్గా ఇప్పుడు 20 మినిట్స్ వచ్చేస్తాను, ఎందుకంటే సార్ కూడా పని ఉంది వెళ్ళాలి. నేను కూడా 3 గంటల క్రితం మేకప్ వేసుకున్నా. మేకప్ వేసుకున్న తర్వాత షుగర్ డౌన్ అవుతుంది. యాక్టర్స్కి తెలియదు, మీకు తెలిస్తే తెలుస్తున్నప్పుడు. సరే మిత్రమా రెడీ? తండ్రి మాట వినకపోతుంది. నా ఇల్లా పరమసుగుణవతి, వినయవతి, వివేకవతి, శీలవతి, విభ్రమవతి, అన్నిటినీ మించి అనుకూలవతి అయిన నా రాధ మాట వినక చేతులారా చంపుకున్న నాకు నేను సౌందర్యవతిని కానా? ఇలా మీరు ఆ చింతామణి వలలో చిక్కి తిరిగి ఈ పాదములను పట్టుకొని ఈనాటి నుంచి మీరు అది మానుకోగలరు అని చెప్పిన నా ఇల్లాలని, రాధా నీవా నాకు నీతులు చెప్పున్నది, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని గద్దించిన పాపాత్ముడను. ఇప్పుడు నా పరిస్థితి ఏమైనది? నాకెవరిది? ఆత్మహత్య చేసుకుందామనొచ్చు. ఆత్మహత్య మహాపాపమని ఉపన్యాసములు ఇచ్చానండి. ఆత్మహత్య చేసుకున్నచో లోకమున వద, చేతులు గాలిన పిప్పట ఆకులు పట్టుకున్న
తండ్రి అత్యంత గరాభముగా పెంచితివి, కావలసినంత ధనము ఇచ్చితివి. కాదు నీ మాట కూడా నువ్వు తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ మదాల సంగోనిన దాని శీలమున పుట్టిన ఇంటికి మెట్టినింటికి మేలు ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపుకొంటిని ఇల్లాలిని చంపుకొంటిని ఇల్లాలిని చంపుకొంటిని నిరాదరణం బగు దుర్విషంబునవు. ఎన్ని మారులో బ్రతిమార్పు, ఎన్ని మారులో నీతి బోధించింది. నా చేత ప్రమాణమును వేయించుకుంటుంది. కుక్కతోక వంకర అన్నట్లుగా నా బుద్ధి మారకూడదు. తండ్రి నిన్నెట్లు మరవగలను? ఇన్నటనాడే తల్లి నను వీడి దివంబునకేగా ప్రేముడు కన్నులలో నబెట్టుకొని కష్టములను నొసగించి పెంచి సంపన్నుని చేసి తన్నిట అభాగిని నన్ను. ఇక నేనెన్నటికైనా ఒక్క లవమే నీదు రుణంబు దీతునే. ఎవరినైనా మర్చిపోగలను కానీ నా రాధ నా రాధ నన్ను ప్రాణప్రదముగా చూసుకున్న నా ఇళ్ళ నేను ఎట్లు మరవగలను? తన కల్మియను చక్కదనముకై సుంటేని మురిసిపోనట్టి దౌముదరాలు ఏ వేళ పరదేశులే తెలుచినను శ్రద్ధనాదరించిన ఎట్టి అనఘురాలు పనిగత్తలెందరూ నన్ను గూడను పనిగత్తలెందరూ నన్ను గూడను క్షణమేని ఊరకయుండని యోగ్యురాలు. పుట్టింటివారు చేల్వట్టి ప్రార్థించినను పండుగకు ప్రాజురాలు. అట్టి మహితాత్మురాలు అట్టి మహితాత్మురాలు నా ఎట్టివానికి అక్కట ఎట్లు చివరంట దక్కనేర్చు. ఆ అంటే అట్లా చప్పట్లు పెట్టారంటే సక్సెస్ అనమాట. ఇది డ్రామా డైలాగ్ కాదు, ఇది డ్రామా డైలాగ్ కాదు. చప్పట్లు కొట్టారంటే యాక్షన్ రియాక్షన్. ఎవరైనా ఆనందపరి ఎవరైనా ఎక్కడైనా ప్రపంచమునందు తన కన్న కుమారుడు తండ్రి ముందు కళకళలాడుతూ హాయిగా పిల్లపాపలతో సుఖముగా ఉండవలని కోరుకున్నాడు. కానీ నా వలె సర్వభర్షుడై సర్వనాశనమైపోవాలని ఎవరైనా కోరుకున్నాడు. తన అభివృద్ధికో ఆనందపరి అందుకని రిహార్సల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డైరెక్టర్ వచ్చాడు, నేను డైరెక్టర్ వచ్చాను. నో డైరెక్టర్, ఓన్లీ ఆడియన్స్. నాటకం గురించి కొన్ని వందల ఉపన్యాసాలు ఎంతో చాలా ఇందులో మంచి సింగర్స్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, ఉపన్యాసకులు ఉంటారు. అందుకని నేను వేషంతో వస్తే వేష భాషలు అన్నారు, భాష వేషలు అల్లే. ముందు వేషం, ఆ క్యారెక్టర్ వీడు సరిపోయినాడా సరిపోయినా, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాడా కదా. తన అభివృద్ధి కోసము సదా పల్లవించెడు వాడు తండ్రి. మావాడు మంచిగా చదువుతున్నాడా సార్, వస్తున్నాడా సార్ అంటే నీ కాలేజీలో ఉన్నప్పుడు
బాగున్నాడు సార్, మార్కులు వస్తున్నాయి సార్, ఎవడైనా తండ్రి. అంతేగాని మా వాడు నాకేం పట అన్నాడు కదా అన్న దట్ ఈస్ కాళ్ళకు నారాయణరావు గారు. అది అన్న అభివృద్ధి కోసం సదా పలవించడు వాడు తండ్రి, ఎప్పుడు తన మేలు గనుగొని ప్రమోదమునందడు వాడు తండ్రి, ఒయ్యన తన కీడు చూచి హృదయంబునకుందడు వాడు తండ్రి. జనకుడు లేని జన్మ, జనకుడు లేని జన్మ ఒక జన్మమే అన్యులికందరుండినన్. ఏదేమైనా జీవితమునందు ఎవ్వరునూ చేయరాని, ఎవరునూ చేయలేని దుష్కార్యమును కనుక ఇప్పుడు నేనేమి చేయగలను? హిందుస్థాన్ కటకట నాకు దిక్కేవారు. చదివితి సమస్త శాస్త్రములు, చదివితి సమస్త శాస్త్రములు, చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుదారిని మడిచెరించి జనకుని ఇల్లాలిని కూడా చంపుకుంటి. కరుగబోనట్టి కరుగబోనట్టి ఘోర పాతకము గంటి. ఇట్లా అనుకుంటుంటే చింతామణి వస్తుంది. ఇట్లా వచ్చేటప్పుడు వీడు షాక్ తిని, చింతామణి ఇదేమి ఇదేమి ఇట్లా మారిపోతుంది? మారిపోవట కాదా, ఇదిగా నీ నిజస్వరూపం. ఈ రూపం కోసమా నేను ఇన్నాళ్ళు, ఈ రూపం కోసమా నేను ఇన్నాళ్ళు నా జీవితమును వెళ్ళిపోము, వెళ్ళిపోము. చింతామణి ఒక్కసారి ఏమి నీ పాదములకు నమస్కరించకూడదా? నీవు నమస్కారమునకు అర్హురాలవు చింతామణి. నీవు చింతామణి కావు, నన్ను ఉద్ధరింపదలించి వచ్చిన చిత్ స్వరూపుడివి. చింతామణి ఏమంటివి? శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు స్వప్నము నమ్మమందువా? నమ్మమందువా? కృష్ణ పరమాత్ముడు నీకు స్వప్నమున సాక్షాత్కరించిన ఏమన్నాడు? కృష్ణతత్వమును మన ఇద్దరి చేత విశ్వవ్యాప్తము చేయమన్నాడా? ఆహా, ఎంత దృష్టవంతురాలు! శరీరము నమ్ముకొని జీవించు నీకు శ్రీకృష్ణ పరమాత్ముడు స్వప్నమున సాక్షాత్కరించిన సద్బ్రాహ్మణుడను, శాస్త్రములు పఠించిన వాడను, ఉపన్యాసములు ఇచ్చిన వాడను. నాకేమో పరమాత్ముడు దర్శనము కాలేదు కదా. అవును, అసలు నేనెవరు? నా వంశమేమి, మా ఆచారములేమి, నా కట్టుబాట్లేమి, ఎంతలో ఎంతగా మారిపోతుంది రాగమాలిక. కటకట నా వల్ల ఎవరు భ్రష్టులు కాకూడదు, నా వల్ల ఎవ్వరు భ్రష్టులు కాకూడదు. తల్లిరు నీదు ఆగమృతధారలు తెరికొనంగజేసే మూర్ఛిల్లిన అంతరాత్మను చింతామణి నశించను కన్నులలోని కావరం వెల్లా శమించనికముగా ఇంద్రియ వాంఛలు మేలు కాంచనా ఉల్లము దుష్టమైన కల నుండి ఇరింగి తినెల్ల దోషము. నా జీవితములో చింతామణి ఏలంత కష్టపడేది. ఓరి మిత్రమా, భవానీ శంకర, నా కొంప ముంచితివి కదా.
నీ వంటి స్నేహితుడు మాత్రము ఎవ్వరికి నీ ఉండకూడదు. నీ వంటి స్నేహితుడు మాత్రము ఎవ్వరికి నీ ఉండకూడదు. పరమ విశుద్ధమై ప్రఖ్యాతిగాంచిన కులమెల్లనా చేత మలినమయ్యే కనిపించి శ్రీమంతుగా వ్యోచిన మహానుభావుడు తండ్రి జీవం విడిచే నన్ను దైవముగమది నమ్మి సేవించినాలి నాకై గుండె వ్రీలి చచ్చే కడు ప్రయాసము మీద గడియించుకొని నట్టి మర్యాద తుద ముట్ట మాసిపోయే ప్రాణధనము గణించి కాపాడుకున్నా శీలమూలకంబుగా శిథిలమయ్యే సర్వవిధముల నిట్టు భ్రష్టతనుగా వచ్చి ఎట్టు నీ జీవితము భరించువాడా. ఈ లోపల కృష్ణుడు కనపడతాడు వీడికి. కృష్ణుడు కనపడేటప్పటికి ఇది ఫైనల్ అండి. 3 మినిట్స్ మీరు కుర్చీలో లేస్తే భయంగా ఉంది. మేమంట చాలాసార్లు లేచి మళ్ళీ కూర్చోబెట్టాం పిల్లలు. కృష్ణ పరంధామ పరమపురుష, ఆహా, కావ్యములలో శాస్త్రములలో పురాణములలో పఠించడే కానీ నీవింత దివ్యమంగళ నీ సౌందర్యం ఇంతటి సౌందర్యమా. ఆహా, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి. మిత్రులారా, ఇట్లా చాలా ఉంటుంది. కనీసం హార్మోనిస్ట్ కూడా కనపడకుండా ఉంది. రాగం చూద్దామంటే యాక్చువల్గా దీనికి ఏంటంటే మనం మళ్ళీ ఒకసారి నేను పిలుస్తాను, తప్పనిసరిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూదురు కానీ ప్రతి నెల ఒక చోట ఉంటుంది. చివరిగా వీడు ఏం చెబుతాడంటే ఈ పద్యంతో ముగించేస్తాడు. మధ్యమం అయ్యలారా, శ్రేయోభిలాషులారా, సోదర సోదరీమణులారా, పెద్దలారా, పాపకృత్యములలో బహు నికృష్టం బగు వ్యభిచారము వినాశమందుగాక మన దేశమునకెల్ల మచ్చను గల్గించు గణికాకులము మార్పుగాంచుగాక. ఎవరు నీ జోలికో విటులు దుర్వృత్తుల విడనాడి భార్యల కూర్మి వీరగా ఎలుగొంద్రుగాక పతి పరకామిని రతుడయ్యనను చింత యువతులెన్నడరుంగకుంద్రుగాక బ్రతుకు చంచలమని దైవ భక్తి మోక్ష సాధకమని అనుతాప సంగతులకు వారిపై దేవునకు దయవచ్చునని ఎరింగి మానవులెల్ల తరింద్రుగా. ఈ పద్యంతో ఎగ్జిట్ తరింద్రుగాక. ఒక్కటే మిత్రులారా, నాన్న పిల్లలారా, నా మనవాళ్ళ వయసున్న వాళ్ళలారా, మీరు నాటకాలు చూడండి. నాటకాలు వేస్తున్నాడు వీడు, తప్పది. ఆ సౌండ్ వేరు. నాటకం అనేటువంటిది ఇన్నుంటే కావ్యేషు నాటకం ప్రమేయం ఎందుకన్నారు. కాబట్టి మంచి మంచి నాటకాలు ఉన్నారు. మహానుభావులు ధర్మరావు రామకృష్ణమాచార్య, వాళ్ళకు నారాయణరావు గారు, పల్లిపల్లి లక్ష్మీకాంత గారు, తిరుపతి వెంకట గౌడు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళ యొక్క నాటకాలని ఇఫ్ నాట్ వారన్నట్టు మొత్తం కాకపోయినా ఒక 20 మినిట్స్ లేదా వారం పిలవండి. 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ మెట్లెక్కి ఎక్కడికి నేను వస్తాను. పద్యం ఎలా పాడాలి, దానికి ఏంటి అన్నీ చెప్తాను. ఏదేమైనా మళ్ళీ మాట తిరగలేరు మానవులు కాబట్టి జాన్యువరి ప్రోగ్రామ్కి ఆయన స్పాన్సర్. మీరు ఏం చేస్తారో తర్వాత చెప్పండి. మీరు కృష్ణదేవరాయలు వేస్తారా,
లేకపోతే పెద్దనే వేస్తారా? నేనైతే తెనాలి రామకృష్ణుడు. ఇప్పటికి 1000 సార్లు వేసాను. నేను చెప్పాను, మాటికి చెబితే సిద్ధారెడ్డి ఏంది సార్ ఇట్లా చెప్పుకుంటున్నాడు అంటాడేమో. మళ్ళా 1000 సార్లు వేసాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. మిత్రులారా, ఎందుకంటే అసలు మామూలుగానే కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంటాను. ఇప్పుడు కూడా ఎక్కువ మాట్లాడానేమో, క్లాస్లో కూడా అంతే. బెల్ కొట్టిన తర్వాతనే పోతుంటాను. నమస్కారం.